V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లాలో రాత్రి ఈదురు గాలులతో ఒక నిరుపేద బతుకు చిన్నాభిన్నం. రైతు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ పౌల్ట్రీ ఫార్మ్ నేలమట్టం. సుమారు 15 లక్షల ఆస్తి నష్టం. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండవ రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. ప్రభుత్వ ఉద్యోగస్తులు మొత్తం CBN వెంటే ఉన్నారని తెలుగు మహిళల విశ్వాసం. అంబటిపై కామెంట్ చేస్తూ అల్లుడు గౌతమ్ పెట్టిన పోస్టుపై వివరణ. ఈ కుట్ర వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారని విమర్శలు. బంజారా హిల్స్ గౌరీశంకర్ బస్తీ నుండి ఉదయ్ నగర్ వరకు కాంగ్రెస్ గడప గడపకు ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన దానం నాగేందర్. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండవ రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగింది. ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద పతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు 100 మీటర్ల లోపు ఇరు పార్టీలను అనుమతించడం లేదు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న ఇరు పార్టీల ఎమ్మెల్సీలు కంచల్ర శ్రీకాంత్, భరత్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కళావతి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్తులు మొత్తం CBN వెంటే ఉన్నారని నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లోనే తెలిసిందని అన్నారు. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు చంద్రబాబుకి ఓటు వేసి తమ మద్దతు తెలుపుతారని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారము. ఈరోజు మా కుప్పంలో బ్యాలెట్ ఓటు నిన్నటి నుండి జరుగుతూ ఉంది. 80%, 85% టీడీపీకే పడతా ఉందని మేమందరూ భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా వచ్చిన ప్రతి ఓటరు ఎంప్లాయ్ చదువుకున్న వాళ్ళ కాబట్టి వాళ్ళు ఆలోచించి ఓట్లేస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే నారా చంద్రబాబు. వస్తే సార్ ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఎంప్లాయీస్ అంతా కూడా మన CBN ఉంటేనే మన జీవితము, మన లైఫ్, మన బిడ్డల లైఫ్ అట్లని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మేము అడుగుకు ముందే జై తెలుగుదేశం అనేసి ధైర్యంగా స్వచ్ఛందంగా చెప్తున్నారు సార్. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ కుప్పం నుండి ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని ప్లాన్లు చేసినా అభివృద్ధి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు కుప్పంకి. అదే వైసీపీలో ఉండే నాయకులు కూడా బాధపడుతున్నారు, మేము ఎందుకు వెళ్ళాము దీంట్లోకి, అలాంటి దేవుణ్ణి వదిలేసి అట్లని చెప్తుంటే కూడా మేము చెప్తున్నాం. కృష్ణా జిల్లా పెనమనూరుకు చెందిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటన కేసును సమోటిగా స్వీకరించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని కృష్ణా జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి లేఖ రాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజకీయం పేరిట ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీచకులు మహిళపై చేస్తున్న అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని, వారి భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళా వివరాలపై గోప్యత పాటించాలని, రక్షణ కల్పించాలని సూచించారు. కంకిపాడుకు చెందిన పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ అనుచరుడు, బోడే ప్రసాద్ అనుచరుడు, అదేవిధంగా పార్థసారథి అనుచరుడు అయినటువంటి కిరణ్ అనే వ్యక్తి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు
సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చూసి మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారికి కూడా మేము మెయిల్ చేయటం జరిగింది. అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ముఖ్యంగా ఆ వ్యక్తి మేము వీడియోలో చూసిన దాన్ని బట్టి, అదేవిధంగా సోషల్ మీడియా వాట్సాప్ మాధ్యమాలలో చూసిన దాన్ని బట్టి తనకు ఫోన్పే చేశానని, తాను ఫోన్ చేస్తేనే వచ్చానని మాట్లాడుతూ ఆ మహిళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఆమెకు సంబంధించిన కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా బయట పారవేస్తూ పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఆమె పట్ల ఒక సెక్సువల్ హరాస్మెంట్, ఏ విధంగా అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమెను నిజంగా అనరాని మాటలు మాట్లాడుతున్న తీరు నిజంగా మహిళా కమిషన్ ఖండిస్తోంది. ఇలాంటి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని ఒక కీచకులలాగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం. నిన్ననే ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి కూడా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మేము అధికారంలోకి వస్తే మీ అంతు తెలుస్తామంటూ మహిళల పట్ల ఎంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే మీ శారీరక అవసరాల కోసం మహిళలను ఎంత ప్రలోభ పెడుతున్నారు, ఏ విధంగా భయపెడుతున్నారు, ఏ విధంగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారు అన్న వరుస సంఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తుల రాజకీయాలు ఇంత మహిళల మీద రాజకీయాలను చేయటం ఏంటి అన్నది నిజంగా ఆ సభ్య సమాజము సిగ్గుపడే విధంగా ఉంది వీళ్ళ తీరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మరొకసారి మహిళల జోలికి రాకుండా కఠిన శిక్షలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యక్తి రౌడీ షీటర్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి పోలీసులతో మేము విచారించినప్పుడు అతని మీద రౌడీ షీటర్ కూడా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఎలక్షన్ ముందు ఇలాంటి రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఆ మహిళకు, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అండగా ఉంటుంది మహిళా కమిషన్. మీకు ఎటువంటి ఆపద కలిగినా సరే ధైర్యంగా ముందుకు రండి. అలాంటివి కీచకులతో పోరాడే విధంగా మీకు సహాయంగా మహిళా కమిషన్ ఉంటుందని తెలియజేసుకుంటారు. సోమవారం ఉదయం సిరిసిల్ల పట్టణం శాంతినగర్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం పలు వార్డులలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. కార్నర్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ నేత కార్మికుల కోసం 3,000 కోట్ల రూపాయల ఖర్చు చేసుకొని కార్మికులను కాపాడుకుందాం అన్నారు. మీరు నాకు ఇచ్చిన దయతో రాజకీయంగా ఎదిగా అన్నారు. మీరు నన్ను ఇక్కడ గెలిపించిన కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు బూతులు మాట్లాడుతున్నారని తన ఆవేదన ప్రజలతో పంచుకున్నారు. కేసీఆర్ మళ్ళా కావాలంటే 13వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. మరియు పొద్దున్నే ఇక్కడికి విచ్చేసినందుకు మన కొత్త బస్ స్టాండ్ కాడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ, మా అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ ఈరోజు గెలిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన, మీరు దయదలిచి 5వసారి నాకు అవకాశం ఇచ్చినారు, గెలిపించినారు. సిరిసిల్ల పట్టణం నుంచే కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను అందరి లెక్క వేరే వాళ్ళ లెక్క పైసలు ఇవ్వలేదు. అయినా ప్రేమపూర్వకంగా 5 సార్లు మీరు నన్ను గెలిపించినందుకు నిజంగా కూడా నేను మీకు రుణపడి ఉంటా. నేను ఎక్కడికి పోయినా చెప్తుంటా, నాకు జన్మనిచ్చింది మా అమ్మ కావచ్చు, కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం ఈ సిరిసిల్ల గడ్డ అనే మాట నేను ఎప్పుడు చెప్తుంటా. అందుకే మళ్ళా మోపు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేమో సిరిసిల్లలో
నాకు ఓటేసిండ్రు గెలిపించారు. కానీ మనోళ్ళు కొంతమంది వేరే వేరే నియోజకవర్గాల్లో వేరే వేరే జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిసి 4000 ముసలోళ్ళకైతే కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు. ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన పార్టీ అభ్యర్థి గౌరవనీయులు వినోద్ అన్న గెలుపు కోసం మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. 4.5 నెలల కిందట, సరిగ్గా 4.5 నెలల కిందట ఆ రోజు అమ్మ మీరు దయచేసి నాకు అవకాశం ఇవ్వండి, ఓటేయండి, ఈసారి 3వసారి మనం గెలిచినట్టయితే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా. నా రెండో కుమార్తె భర్త నాపై కొన్ని కామెంట్ చేస్తూ ఒక పోస్టు పెట్టాడు. నా కుమార్తెకు నా అల్లుడికి మధ్య కుటుంబ పరమైన వివాదం ఉందని మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. నా కుమార్తెను నా అల్లుడు 4 సంవత్సరాల క్రితమే వదిలేశాడు. కోర్టులో విడాకుల వ్యవహారంపై కేసు నడుస్తోంది. నా కుమార్తెకు 2 పిల్లలు. నా కుమార్తెతో పాటు నా మనవడు మనవరాలని కూడా నేనే సంరక్షించుకుంటున్నానని అంబటి వాపోయారు. నా అల్లుడు పెట్టిన పోస్టుపై నేను మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ పొన్నూరు వచ్చి నా పైన, నా తమ్ముడి అంబటి మురళి పైన కొన్ని కామెంట్స్ చేశాడని, అందుకే సంజాయిషి చెబుతున్నానని తెలియజేశారు. నా అల్లుడు గౌతమ్ పెట్టిన పోస్టు వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. కుటుంబ తగాదాల్ని రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగజారుతారా అని ఆవేదన వ్యక్తం చేశాడు. మాట్లాడించాడు, చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు, ఏబిఎన్, TV5 దీన్ని పదే పదే వేస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి? అది నా ఆవేదన. ఎస్, నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు నా ప్రత్యర్థి కన్నా లక్షణాన, నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నన్ను అసెంబ్లీకి రానియకూడదు అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇది అని అడుగుతా ఉన్నా నేను. ఏమిటి దుర్మార్గం? మాలుడేమో వీడియో చేసి ఏబిఎన్లోను, TV5లోనే వేస్తాడు. పవన్ కళ్యాణ్ ఏమో పొన్నూరు వచ్చి మాట్లాడతాడు. ఇది ధర్మమేనా? ప్రజలు ఆలోచించాలి. నా ఓటర్లు కాదు, నా ఓటర్లకు నేనేంటో తెలుసు. నేను దుర్మార్గుని ఎలా అవుతాను? ఇది ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇంత పర్టికులర్గా కొన్ని టీవీ ఛానల్స్లోను, అంటే కొన్ని అంటం కంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్లోను, సోషల్ మీడియాలోను మా అల్లుడు, నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్, డాక్టర్ గుండబోలు గౌతమ్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కొన్ని టీవీలు ప్రసారం కూడా చేశాయి. వాస్తవంగా అవి చూసిన తర్వాత నేను మాట్లాడాలని అనుకోలేదు. నన్ను చాలా టీవీ ఛానల్స్ ఫోన్ చేసి మీ మీద ఇలా సోషల్ మీడియాలోను కొన్ని టీవీల్లోనూ మీ అల్లుడుగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరేమన్నా కామెంట్ చేస్తారా, ఆయన మీ అల్లుడేనా అని అడిగారు. ఎస్, మా అల్లుడేను అని చెప్పాను. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు, ఇది నా ఫ్యామిలీ ఇష్యూ అని నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశా. అయితే ఈరోజు మధ్యాహ్నం అనుకుంటా నేను 2014లో ఓటమి పాలయ్యా. దయచేసి కోడెల శివరాం గారు ఏమనుకోవద్దు. కోడెల శివరాం గారి భార్యకి మధ్యన వివాదం ఉంది, మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో గొడవ జరిగింది. కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడిస్తే నా పార్టీ వాళ్ళే. ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాయిల్స్, గౌరీ శంకర్ బస్తీ నుండి ఉదయ్ నగర్ వరకు గడప గడపకు ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ నాయకులు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కంచల్ర చంద్రశేఖర్ రెడ్డి, బిఎన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ భారతీ నాయక్, బస్తీ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నల్గొండ జిల్లాలో రాత్రి ఈదురు గాలులతో ఒక నిరుపేద బతుకు చిన్నాభిన్నం. రైతు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ పౌల్ట్రీ ఫార్మ్ నేలమట్టం. సుమారు 15 లక్షల ఆస్తి నష్టం. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండవ రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. ప్రభుత్వ ఉద్యోగస్తులు మొత్తం సిబిఎన్ వెంటే ఉన్నారని తెలుగు మహిళల విశ్వాసం. అంబటిపై కామెంట్ చేస్తూ అల్లుడు గౌతమ్ పెట్టిన పోస్టుపై వివరణ. ఈ కుట్ర వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారని విమర్శలు. బంజారా హిల్స్ గౌరీశంకర్ బస్తీ నుండి ఉదయ్ నగర్ వరకు కాంగ్రెస్ గడప గడపకు ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన దానం నాగేందర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.